Hello guys, welcome to the channel. So this is a fourth part of the video solving the best 50 problems on the simple interest and compound interest. సో లేట్ చేయకుండా ప్రాబ్లమ్స్ వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ 31st ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ఈ సమ్ వాస్ పుటెడ్ ఎట్ రేట్ ఇచ్చారు. సో రేట్ వచ్చేసరికి ఓకే, సో మనకి రేట్ ఇచ్చారు. సో రేట్ వచ్చేసరికి 2x ప్లస్ 1.5% అన్నాడు. ఫైన్. అండ్ టైం వచ్చేసరికి 2 years. ఎన్స్ సమ్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ అన్నాడు. ఓకే, దీని నుంచి మనకి ఒక సింపుల్ ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. అండ్ హ్యాడ్ ఇట్ పుటెడ్ ఫర్ 2x% ఫర్ 2 years. ఓకే, అండ్ సో మనకి ఇప్పుడు దీని నుంచి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నట్టయితే సో ఏమొస్తుందంటే 2x ప్లస్ 1.5% కాబట్టి బై 100 రాస్తున్నాను. సో ఇంటూ టైం కాబట్టి 2 years ఆఫ్ ద టోటల్ ప్రిన్సిపల్ ఈజ్ వాట్ దిస్ ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేది 2x ఇంటూ 2x% కదా. సో 2x by 100 into 2 into principal, this is the simple interest in this case. సో ఈ రెండు కేసెస్లో మనకి ఏమంటున్నారంటే డిఫరెన్సెస్ అనేది 30 అనేది అన్నాడు, 30 లెస్ అన్నాడు. కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 30. సో మనం సింపుల్గా ఎలా చూసుకోవచ్చు అంటే సో ఎఫెక్టివ్ రేట్ ఎంత 2. సో ఎఫెక్టివ్ రేట్ ఎంత వస్తుందంటే 2తో మల్టిప్లై చేస్తే 4x ప్లస్ 3 వస్తుంది. ఓకే, ఈ కేసులో మనకి ఎంత వస్తుందంటే 4x వస్తుంది కదా. సో దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది? 3% ఉంది. ఆ 3% ఎంతైతే ఉందో అక్కడ ఇచ్చిన డిఫరెన్స్ అనమాట. సో అక్కడ మనకి 30 రూపీస్ ఇచ్చారు కాబట్టి 3% 30, 1% 10. సో అప్పుడు 100% ఎంత అవుతుందంటే 100 అవుతుంది. కాబట్టి సో 2 జీరోలు యాడ్ చేశాను, ఇక్కడ 2 జీరోలు యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 1000 వస్తుంది. సో 1000 ఇస్ ద ఆన్సర్. ఓకే ఓకే గైస్, లెట్ us సాల్వ్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 30,000 అన్నాడు. సో ప్రిన్సిపల్ వచ్చేసరికి మనకి ఎంత అంటే 30,000 ఉంది. ఓకే, రేట్ వచ్చేసరికి మనకి 7% ఉంది. ఓకే, మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 4347 ఉంది. సో ఇప్పుడు మనకి టైం కనుక్కోవాలన్నాడు. సో ఇలాంటి కేసెస్లో మనం ఎలా సాల్వ్ చేయాలి? ఓకే, సో జనరల్గా టైం ఇచ్చేసి రేట్ ఇచ్చేసి ఓకే, ఒకవేళ టైం 2% రేట్ 10% అంటే మనం ఏం చేస్తామంటే ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ కనుక్కుంటాం. సో ఏ ఫార్ములా యూస్ చేసి a ప్లస్ b బై AP బై 100. ఓకే, సో ఇది చేసుకొని ఎఫెక్టివ్ రేట్ కనుక్కుంటాం. దట్ రేట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం జనరల్గా. కానీ ఇక్కడ మనకి టైం ఇవ్వలేదు. ఓకే, సో టైం ఇవ్వనప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇప్పుడు మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది కదా. ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ మనకి ఏమొస్తుందంటే ఎఫెక్టివ్ రేట్ వస్తుంది. ఓకేనా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై ప్రిన్సిపల్ అనేది ఎఫెక్టివ్ రేట్ వస్తుంది. ఓకే, సో ఆ ఎఫెక్టివ్ రేట్ ఎంత అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి మనకి 4347 అన్నాడు. ఓకే, సో ప్రిన్సిపల్ వచ్చేసరికి 30,000. కాకపోతే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100%. ఓకే, నేను 2 జీరోలు క్యాన్సిల్. సో 3తో చూసుకున్నట్టయితే 3 1s 3 1 1 3 వస్తుంది 4. ఓకే, సో అప్పుడు నాకు 1 4 వస్తుంటే 1 4 వస్తుంది, మళ్ళీ 4 వస్తుంది, 2 7 అంటే 9. ఓకే, సో మనకి ఎంత వచ్చింది? 14.49 వచ్చింది. ఓకే, 14.49 ఇస్ ద ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫైన్. మనకి ఇప్పుడు అడిగింది ఏంటంటే టైం కావాలి. ఓకే, మనకి రేట్ ఎంత? 7. ఓకేనా, సో 7 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఎఫెక్టివ్ రేట్ ఎంత? 7 + 7 + 7 × 7 బై 100 కదా. సో ఇది చేస్తే మనకి ఎంత వస్తుంది? 14.49% కదా. ఇదే కదా, అంటే దాని అర్థమైంది టైం ఎంత? 2 years అని అర్థం. ఓకే, సో ఇలా అయితే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు ఈజీగా. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఇచ్చాడు. సో ప్రిన్సిపల్ వచ్చేసరికి 10,500 అన్నాడు. ఫైన్. రేట్ ఇచ్చాడు 3%. ఓకే, టైం ఇచ్చాడు 2 years అన్నాడు. సో ఇప్పుడు మనకు అడిగింది ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ CI మైనస్ SI అన్నాడు. ఓకే, సో దీనికి సింప్లెస్ట్ ఫార్ములా ఉంది, అదేంటంటే a × b / 100 అనమాట. ఓకేనా, సో మనకి ఒకే రేట్ ఉంది కాబట్టి మనము r²/100గా రాసుకోవచ్చు. r అంటే ఏంటి? అది 3%. ఓకే, 2 yearsకి ఇది గుర్తుపెట్టుకోండి. ఇదేంటి 2 yearsకి ఫార్ములా మనం రాస్తాం కదా. సో a + b + AB / 100 అని. సో దిస్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంట. ఓకే, సో అప్పుడు మనకి 3 వస్తుంది కాబట్టి 3²/100 ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. సో అప్పుడు మనకి 9/100 వస్తుంది. సో దీని అర్థం ఏంటంటే దిస్ ఇస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 9/100% అనమాట. 9/100 ఆఫ్ ద పర్సెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మన క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మన క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఇదే అడిగాడు. ఓకే, సో 9/100% కదా, పర్సెంట్ని 1/100 రాసుకుంటాం. ఆల్రెడీ పర్సెంట్ ఉంది. ఓకే, సో ఇంటూ ప్రిన్సిపల్ అంతా 10,500 వస్తుంది. సో దీన్ని చూసుకున్నట్టయితే 0 0 క్యాన్సిల్. ఓకే, అండ్ 9 × 105 ఎంత వస్తుంది అంటే 945 వస్తుంది. సో 945 డివైడెడ్ బై 100 అంతా 9.45. సో 9.45 ఇస్ ద ఆన్సర్ అండ్ ఆప్షన్ నెంబర్ A ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు అంటే ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ అన్నాడు. అంటే మనకి ప్రిన్సిపల్ తెలుసు. సో ప్రిన్సిపల్ వచ్చేసరికి 15 6 2 5. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. ఓకే, ఇక్కడ మనకి ఫర్ 6 months అడిగాడు, అంతే మనకి 6 months అడిగాడు.
ఓకే ఫైన్. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 16% పర్ యానం, అది గుర్తుపెట్టుకోవాలి, పర్ యానం. ఓకే ఫైన్. కాంపౌండెడ్ క్వార్టర్లీ, సో ఇది ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ అనేది క్వార్టర్లీ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్తాను, ఒక 100 రూపీస్ తీసుకున్నారు అనుకోండి. కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే 3 మంత్స్ అనమాట. ఓకే, సో 3 మంత్స్కి మీకు వడ్డీ వస్తుంది, అంటే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 3 మంత్స్కి ఈ వడ్డీకి అలాగే ప్రిన్సిపల్కి మళ్ళీ మీరు వడ్డీ కడతారనమాట. అలాగే ఈ నెక్స్ట్ 3 మంత్స్కి ఇక్కడ నుండి వచ్చిన మీకు ఇంట్రెస్ట్కి అలాంగ్ విత్ ప్రిన్సిపల్కి ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు, అదనమాట జనరల్గా. ఇప్పుడు మనకి ఏంటంటే కాంపౌండెడ్ క్వార్టర్లీ అన్నారు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో దీనికన్నా ముందు మనకి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి పర్ యానం అంటే 12 మంత్స్కి 16%. కానీ మనకు కావాల్సింది ఏంది? 3 మంత్స్కి ఎంత అనేది కావాలి, ఎందుకంటే 3 మంత్స్కే కదా మనము ఇంట్రెస్ట్ అనేది తీస్తాము. కాబట్టి 3 మంత్స్కి తెలియాలి. ఇప్పుడు మనము 12 ఇయర్స్ తీసుకున్నాం, సో 12 మంత్స్, సో 1 ఇయర్కి 12 మంత్స్ కదా. ఓకే, 12 మంత్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 16% అన్నాడు. ఓకే, సో నాకు ఎంత కావాలి? 3 మంత్స్కి కావాలి. సో 3 అంటే ఎంత? బై 4. సో బై 4 అంటే 3 మంత్స్కి ఎంత వస్తుంది? 4% వస్తుంది. ఓకే ఫైన్, ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటంటే టైం ఎంత ఇచ్చాడు? 6 మంత్స్కి ఇచ్చాడు. సో 6 మంత్స్ అంటే ఎంత? 3 మంత్సే కదా. అప్పుడు 3 మంత్స్కి ఓకే, ఒకటి వచ్చేసరికి 4%, ఇంకోటి వచ్చేసరికి 4%. ఓకే, మనకి ఫార్ములా తెలుసు కదా. సో a + b / ab / 100. కాబట్టి ఇక్కడ 4 ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే 4 + 4 + 4 × 4/100 వస్తుంది. సో ఇదంతా సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే 8.16 వస్తుంది. ఓకే, 8.16% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇస్ వాట్? మనకేమొస్తుంది? ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో మనం కనుక్కోవాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనం దీన్ని కనుక్కోవాలి. సో దీన్ని ఎలా కనుక్కుంటాం? ఓకే, సో 8.16% అన్నాడు. సో 8.16% ఆఫ్ మనకి ఎంత ఇచ్చారంటే 15,625 అన్నాడు. ఓకే, సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా కష్టం అయిపోతుంది. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 8% ఆఫ్ దిస్ థింగ్ అనుకుంటా. ఓకే, అప్పుడు 8% ఎంత వస్తుంది? ఇంటూ 8. సో 8 వస్తే నాకు 40. ఓకే, 16 20. ఓకే, అండ్ 48 20 మళ్ళీ 5. ఓకే, అండ్ 40 45 8 12500 వచ్చింది. ఓకే, సో అంటే 8% వచ్చేసరికి ఇది 2 zeros వచ్చి పర్సెంట్కి క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 8% నాకు ఎంత వచ్చింది వాల్యూ? 1250 వచ్చింది. కాబట్టి ఇంకా నాకు కనుక్కోవాల్సింది ఎంత? 0.61% కనుక్కోవాలి, అవునా కదా. సో 0.61% ఎంత ఉంటుంది? మా అయితే కొంచెం తక్కువ ఉంటుంది. 0.61% ఆఫ్ 0.16% ఆఫ్ 15625 కదా. నాకు కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేస్తే సరిపోతుంది. కానీ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే మనకి ఈ 1250కి దగ్గరలో ఏదైనా చూసుకోండి. సో 1257 వస్తుంది. 1275 ఇస్ ద ఆన్సర్. ఓకే, అదే దగ్గరలో ఉంది కాబట్టి అదే ఆన్సర్ అని అదే వేసేస్తాను. అదే ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, కాబట్టి క్యాలిక్యులేట్ అయినా చేసుకోవచ్చు. ఓకే, నాకు చాలా తక్కువ కాబట్టి క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు జనరల్గా 0.16% కదా. 16% ఆఫ్ 15625. ఓకే, క్యాలిక్యులేట్ చేయకుండా ఎలా చేయాలో చెప్తాను. దీంట్లో 1% అంటే 10% వచ్చేసరికి ఈ వాల్యూ, 1% వచ్చేసరికి ఈ వాల్యూ, అవునా కదా. 0.1% వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఓకే, అంటే మహా అయితే నాకు ఎంత వస్తుంది అంటే 15 నుంచి ఒక 30. ఓకేనా. సో 0.1 అంటే 15%, అవునా. 0.2 అంటే 0.1% అంటే మనకి 15 వస్తుంది. 0.2 అంటే దీనికి డబుల్ 30 వస్తుంది. ఓకేనా. 0.16 అంటే ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది కదా. సో మహా అయితే 1250కి ఇక్కడ మహా అయితే 15 నుంచి 30 యాడ్ చేసుకోవాలి. సో ఆ రేంజ్లో మనకి ఏదైతే ఆప్షన్ ఉందో అదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చదవండి. క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే, ఇఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సమ్ ఫర్ 2 years at 12.5% per annum is 510. The simple interest on the same sum at the same rate for the same period of time. సో ఇక్కడ ఒక చిన్న అలర్ట్ అనమాట, జాగ్రత్తగా వినండి. సో నేను ఈ ప్రాబ్లం చేసేదానికి ఐఎమ్ గోయింగ్ టు యూస్ అనదర్ మెథడ్. నేనైతే ఇంకో మెథడ్ వాడతాను. ఓకేనా. సో అనదర్ మెథడ్, సో ఇంకో మెథడ్ వాడతాను. సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో రాసుకుంటాను. సో ఇక్కడ నాకు టైం వచ్చేసరికి 2 years అన్నారు. ఓకే, అలాగే రేట్ వచ్చేసరికి 12.5% అన్నాడు. ఫైన్. ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చింది వచ్చేసరికి 510 అన్నాడు. ఫైన్. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు అంతే. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఈ టైము ఈ రేట్కి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత రావాలి అంటే ప్రిన్సిపల్. సో రేట్ ఆల్రెడీ తెలుసు. సో రేట్ ఇంటూ టైం డివైడెడ్ బై 100. ఓకే, సో మనకి రేట్ తెలుసు, టైం తెలుసు, మనకు కావాల్సింది ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ని మనం ఈ మూడింటిని వాడుకొని తెలుసుకోవాలి. ఓకే, సో మనము ఒకటి మీరు ఎలా అయినా కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కొని, ఓకే, దట్ ఇంటూ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి అలా వేసైనా కనుక్కోవచ్చు. సో అలా వేసి కనుక్కోవచ్చు కాబట్టి జస్ట్ రాసి చూపిస్తాను. చూడండి. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 years అన్నాడు. సో 12.5ని నేను 25/2 రాసుకుంటాను. సో అప్పుడు నాకేమొస్తుందంటే a + b + ab/100.
ఓకే, ఇది సాల్వ్ చేస్తే నాకు ఇది వచ్చేసరికి 25 వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి 1 4 25/16 కదా, 2 2 4 4 4 అంటే 25/16. సో దీన్ని మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుందంటే 25/16 400. సో 425/16% వస్తుంది. ఓకే, సో ఇక్కడ సాల్వ్ చేస్తాను చూడండి. సో 425/16%. ఓకే, పర్సెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత 510. ఓకే, 425/16 ఇంటూ 1/100. పర్సెంట్ని 1/100 రాసుకుంటాను. ప్రిన్సిపల్ దట్ ఈస్ ఈక్వల్ టు 510. ఓకే, సో 25 4s ఇది వచ్చేసరికి 25 17s అవుతుంది. 17 1s 17 3s వస్తుంది. ఓకే, అప్పుడు ప్రిన్సిపల్ వచ్చేసరికి 16 ఇంటూ 4 ఇంటూ 30 వస్తుంది. 16 4s 64, 64 3s వచ్చేసరికి 192 వస్తుంది. కాబట్టి 192 సో మనకి ప్రిన్సిపల్ ఏమొచ్చింది, ఇది వచ్చింది. ఈ ప్రిన్సిపల్ తీసుకెళ్ళి ఇక్కడ పెడితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఫైన్. సో ఈ ప్రాసెస్ కాకుండా ఇంకో ప్రాసెస్ వాడి ఈ ప్రిన్సిపల్ని ఎలా కనుక్కోవాలి అనేది ఇప్పుడు చెప్తాను. ఓకే, సో ఇప్పుడు జనరల్గా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి కనుక్కోవచ్చు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12.5%. మీరు కానీ పర్సంటేజెస్ టు ఫ్రాక్షన్స్ కానీ మీకు బాగా వచ్చినట్టయితే మీకు ఈజీగా దీన్ని 1/8గా కనిపిస్తుంది. ఇది 12.5గా కనిపించదు, 1/8గా కనిపిస్తుంది. ఓకే, ఇలా ఉంచుకోండి. సో తర్వాత ఈ 1/8 కింద ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ అనమాట. ఓకే, ఇది ఏదైతే ఉందో అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. జస్ట్ అజ్యూమ్ అలా అనుకోండి, ప్రిన్సిపల్ అనుకోండి, ఇది వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి. ఓకే, సో అప్పుడు మనకి నేనేం చేస్తాను అంటే ప్రిన్సిపల్ ఇష్టు అమౌంట్కి రాస్తా, అంటే రేషియో రాస్తా. ఓకే, ప్రిన్సిపల్ ఎంత 8. ఓకే, అమౌంట్ ఎంత, ప్రిన్సిపల్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే మనకి అమౌంట్ వస్తుంది. ఇక్కడ ప్రిన్సిపల్ 8, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1. సో యాడ్ చేస్తే ఎంత 9 వస్తుంది. ఓకే, సో మనకి టైం అడిగింది ఎంత 2 years. సో 2 years అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలంటే 8 స్క్వేర్ రాసుకోవాలి. 9 స్క్వేర్ అంటే స్క్వేర్ చేయాలి. 2 years అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ 3 years అడిగితే క్యూబ్ చేయండి. ఓకే, సో అప్పుడు నాకు ఎంత వస్తుంది అంటే ఇది వచ్చి 64 వస్తుంది, ఇది వచ్చేసరికి 81 వస్తుంది. సో ఇది వచ్చేసరికి రేషియో అనమాట. ఇది రేషియో, వెయిట్ కంటే ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో అనమాట. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రాస్తాను చూడండి. సో ప్రిన్సిపల్ ఇస్ టు అమౌంట్ నాకు రేషియో వచ్చింది 64 81. ఓకే, ప్రిన్సిపల్కి అమౌంట్కి మధ్యలో తేడా ఏదైతే ఉంటుందో అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 17. ఓకే, అంటే ఈ 17 పార్ట్స్ అనమాట అనుకుందాం. 17 పార్ట్స్ అనుకుందాం. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇచ్చేసారు 510 అని. సో 17 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 510. అప్పుడు 1 పార్ట్ ఎంత వస్తుంది 30 వస్తుంది. ఓకే, మనకేం కావాలి ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఎంత 64 పార్ట్స్. సో 1 పార్ట్ ఎంత 30. కాబట్టి 64 ఇంటూ 30 ఎంత 1920. సో ఆన్సర్ వచ్చేసింది కదా. సో ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే వెన్ ఎవర్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి ఇలా 12.5లో కానీ, అంటే మీకు దీని ఫ్రాక్షన్స్ అనేది తెలుసు. 12.5ని 1/8గా రాసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 16.66ని మనం 1/6గా రాసుకోవచ్చు. అలాంటి కేసెస్లో ఈ మెథడ్ అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, సో జస్ట్ ఒకసారి మళ్ళీ చూడండి, మీకు గ్యారంటీ ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ మెథడ్లో చేసేదానికి ఒకవేళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి, ఇంకా మీకు ఈజీ అవుతుంది. ఓకే, అండ్ సారీ, ఇప్పుడు మనము సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ నాకు తెలుసు 1920. ఓకే, సో రేటు 12.5ని 1/8గా రాస్తాను. ఓకే, టైము 2, సో 1s 4s. సో 4తో క్యాన్సిల్ చేస్తే 4, 3 to 480. సో 480 ఈజ్ ద ఆన్సర్. సో 480 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టైన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years. ఓకే, టైం 3 years అడిగాడు. ఓకే, టైం వచ్చేసరికి మనకి ఎంత 3 years ఉంది. ఓకే, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% పర్ యానం అన్నాడు. ఓకే, దీని నుంచి వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది హాఫ్ అంట, సగం ఉందంట. హాఫ్ ఆఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎండ్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంట. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎండ్ ఆన్ 4000. ఓకే, 4000 ప్రిన్సిపల్. సో రేట్ వచ్చేసరికి 10% ఇచ్చాడు. ఓకే, అండ్ టైం వచ్చేసరికి నాకు ఎంత ఇచ్చాడంటే 2 years ఇచ్చాడు. ఓకే, ఈ మూడింటిని యూస్ చేసుకొని మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కొని నేను ఈడ పెట్టాలి. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు, ఏది PRT/100. ఓకే, సో P వచ్చేసరికి అదే నేను కనుక్కోవాలి, ప్రిన్సిపల్గా కనుక్కోవాలి. సో రేట్ వచ్చేసరికి 8, T వచ్చేసరికి 3/100. దట్ ఈస్ ఈక్వల్ టు చేసుకుంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము దీని నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ఓకే, దీని నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకు తెలిసింది ఎఫెక్టివ్ రేటు. సో 2 years 10%. మనం కానీ A+B+AB/100. సో దాంట్లో కానీ రాసుకున్నట్టయితే మనకి ఇది వచ్చేసరికి 21% వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే 21% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఎంత వస్తుంది, ఇది పర్సెంట్కి 2 zeros క్యాన్సిల్. సో 840 ఈజ్ ద ఆన్సర్. సో ఆన్సర్ కాదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 840 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు నేను ఈక్వేట్ చేసుకోవాలి. సో ఒకసారి ఇదంతా రబ్ చేస్తాను. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి PRT/100. సో P నాకు తెలియదు. సో R వచ్చేసరికి 8,
టీ వచ్చేసరికి 3e డివైడెడ్ బై 100 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇప్పుడే కనుక్కున్నాను కాబట్టి 840. ఇది వచ్చేసరికి క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది 420 వస్తుంది. ఫైన్. 3 1s 3 140. ఫైన్. నెక్స్ట్ వచ్చేసరికి పీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే 140 ఇంటూ 100 డివైడెడ్ బై 8 వస్తుంది. ఓకే, సో 8 1s 8 వచ్చేసరికి నాకు ఎంత వస్తుందంటే 1, ఇంకా నాకు ఎంత మిగులుతుంది 60 మిగులుతుంది కాబట్టి 7. ఓకే, 0.5 440 ఉంటుంది కాబట్టి 0.5 ఇంటూ 100. సో ఆన్సర్ ఎంత వస్తుందంటే 1750 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. దెర్ ఈస్ అ 30% ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద సమ్ ఇన్వెస్టెడ్ 3% పర్ యానం అట్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్. అంటే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన దాని ప్రకారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 100A అనుకుందాం, ఇదేంది ప్రిన్సిపల్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇది 30% ఇంక్రీజ్ అయిందంట. సో 30% ఇంక్రీజ్ అయిందంటే అంతే అయింది 130A అయింది. ఓకే, 30% అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే ఓకే, 30% ఇంక్రీజ్ అయింది. దీన్ని పెట్టింది రేట్ వచ్చేసరికి 3% అన్నది. ఓకే ఫైన్. ఇంకా నెక్స్ట్ ఏం ఇచ్చారంటే ఫైన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి మనము. ఓకే, దేనికి ఎర్న్ ఆన్ 15,000 ఇదేంటంటే ప్రిన్సిపల్. ఓకే, అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి టైం, ఇక్కడ మనం టైం కనుక్కోవాలి. ఇదేంది ప్రిన్సిపల్. ఓకే, ఇదేంది అమౌంట్. ఓకేనా, ఎంత పెరిగింది ప్లస్ 30A పెరిగింది అవును కదా. ఈ 30 అయింది ఇంట్రెస్ట్. ఏం ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఈ టైం వచ్చేసరికి మనం ఇక్కడ నుంచి కనుక్కోవాలి అండ్ మనకి రేట్ వచ్చేసరికి 2%. ఓకే, సో ఈ టైం కనుక్కొని ఇక్కడ వేసుకొని మన సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. సో దీని నుంచి చూసుకున్నట్టయితే మన బేసిక్ ఫార్ములా సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PRT బై 100 కదా. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఎంత 30A, సారీ 30A. పి వచ్చేసరికి ఎంత 100A, రేట్ ఎంత 3, టైం నాకు తెలియదు, టైమే కనుక్కోవాలి డివైడెడ్ బై 100. ఓకే, 100 క్యాన్సిల్, ఏ క్యాన్సిల్, 3 1s 3 10s. సో అప్పుడు నాకు టైం ఎంత వచ్చింది 10 వచ్చింది. ఓకే, ఆ 10 నేను వేసుకుంటాను. సో ఇక్కడ నాకు చూసుకున్నట్టయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PRT బై 100 కాబట్టి డైరెక్ట్గా వేస్తాను. ఇది వచ్చేసరికి PE ఆర్ 2T బై T 10 బై 100. సో 2 0 క్యాన్సిల్. సో ఎంత 300, ఒక 300 ఇంటూ 10 ఎంత 3000. సో 3000 ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. ఓకే, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్. మనకి ఎంత ఇచ్చారు 2480 ఇచ్చారు. ఇదేంది ఇది ప్రిన్సిపల్. ఓకే 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 ఓకే, ఇప్పుడు మనకి 6.25 అన్నాడు, అదేంటంటే రేట్. ఓకే, రేట్ తర్వాత వచ్చేసరికి టైం వచ్చేసరికి 2.5 years అన్నాడు. సింపుల్, చాలా సింపుల్, జస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం ఈజీ కదా. ఓకే, సో ఎంత 20480. కాకపోతే నేను ఏం చేస్తానంటే 6.25%ని నేను ఎలా రాసుకోవచ్చు అంటే ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ 1/16. ఓకే, 6.25 1/16 అనమాట. 6.25%ని ఫ్రాక్షన్స్లో 1/16 వస్తుంది. ఓకే, సో టైంని నేను 5/2 రాసుకుంటాను ఫర్ ద ఈజ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ అంతే. ఓకే, 16 చూసుకున్నట్టయితే 16 1s 4 4 2s ఇంకా 128 వస్తుంది. సో 8 0. సో ఫర్దర్ సాల్వ్ చేస్తే 2తో వచ్చేసరికి నాకు ఎంత వస్తుంది 640 వస్తుంది. 640 ఇంటూ 5 ఎంత 3200. 3200 ఇస్ ద ఆన్సర్. ఒక చిన్న క్యాలిక్యులేషన్ ట్రిక్ చెప్తాను నాకు తెలిసింది. ఓకే, సో ఏదైనా సరే ఏ నెంబర్ అయినా సరే ఇంటూ మల్టిప్లై 5 ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 640 ఉంది కదా. ఓకేనా, ఇంటూ 5 ఉంది కదా. నేనేంటంటే దీన్ని ఇంటూ 5 వేసుకొని సో 20. ఓకే, 5 6 30 ఇంటూ 320 అలా వేసుకోను నేను. సో ఇన్స్టెంట్ నేను ఎలా వేసుకుంటానంటే జస్ట్ ఇంటూ 5 ఉందంటే దాని అర్థం ఏంటంటే దీంట్లో హాఫ్ క్యాలిక్యులేట్ చేయాలంతే, ఇంకేం లేదు. ఓకే, ఇక్కడ 64 ఉంది, ఇంటూ 5 ఉంది. ఏం చేస్తా అంటే దీంట్లో హాఫ్ క్యాలిక్యులేట్ చేస్తాను అంతే 320, దానికి ఒక 0 యాడ్ చేస్తాను అంతే, ఆన్సర్ అయిపోయింది. మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. ఓకే, సో 180 ఇంటూ 5 ఉంది. సో దీంట్లో హాఫ్ 90, ఒక 0 యాడ్ చేస్తా, అదే ఆన్సర్. ఓకే, సో ఒక చిన్న క్యాలిక్యులేషన్ ట్రిక్ అనమాట. ఇంటూ 5 ఉంటే హాఫ్ చేసి ఒక 0 పక్కన పెట్టేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, అండ్ ద సమ్ ఆఫ్ 5000. ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసరికి 5000 ఇచ్చాడు. ఫైన్. అండ్ టైం 2 years అండ్ రేట్ వచ్చేసరికి 10%. చాలా సింపుల్ అనమాట. ఓకేనా, సో ఈ కేసు వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది సింపుల్ కదా. R²/100 ఈజ్ వాట్ సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే 10 × 10 డివైడెడ్ బై 100 ఎంత 1%. అంటే ఆ 1% ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, అప్పుడు 1% వచ్చింది. 1% ఆఫ్ ప్రిన్సిపల్ ఎంత, ప్రిన్సిపల్ వచ్చేసరికి 5000. ఓకే, 10,000 వచ్చేసరికి ఈ వాల్యూ 1% ఆఫ్ ప్రిన్సిపల్ అంటే 5000 వస్తుంది. ఓకే, సో 1% అంటే ఇప్పుడు దీంట్లో 1% కనుక్కోవాలంటే పర్సెంట్కి 2 0 క్యాన్సిల్, 50 ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, అండ్ ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్
ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ 15,000 ఫర్ 2.5 years at 10% per annum అన్నట్టు. సో కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఓకే, సో ఒకసారి సాల్వ్ చేస్తుందాం. మనకి ప్రిన్సిపల్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారంటే 15,000 ఇచ్చాడు. సో టైం వచ్చేసరికి 2 years ఇవ్వలేదు, అక్కడ 2.5 years వచ్చాడు. ఓకే, మీరు కానీ నా ముందు వీడియోస్ కానీ చూస్తుంటే ఇది ఎలా సాల్వ్ చేయాలో మీకు ఒక చిన్నగా ఐడియా వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ. ఓకే, ఇది 10% రేట్ అన్నాడు. సో ఇక్కడ సేమ్ సిమిలర్గా నేను ఇందాక ఎలాగైతే చెప్పానో అలాగే అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఇందాక ఎలాగైతే చెప్పానో 1 yearకి కాంపౌండ్ పడుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ పడుతుంది. అలాగే నెక్స్ట్ 1 yearకి ఇంట్రెస్ట్ పడుతుంది. ఇప్పుడు 2 years అయిపోయింది కదా, ఇంకా నాకు ఉండేది ఒక హాఫ్ ఇయర్, కాబట్టి నెక్స్ట్ హాఫ్ ఇయర్కి ఇంట్రెస్ట్ పడుతుంది. ఓకే, సో నేను ఇలా రాసుకుంటాను. సో 1 year ఇంకోటి వచ్చేసరికి 1/2 year. ఓకే, సో 1 yearకి 10%. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు ఎంత వస్తుంది, 1 yearకి 10%. ఓకే, నెక్స్ట్ 1 yearకి 10%, హాఫ్ ఇయర్కి ఎంత 10/2. 10/2 ఎంత 5%. ఓకే, సో మనకి 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎఫెక్టివ్ రేట్ తెలుసు. అదేంటి ఏ ప్లస్ ఫార్ములా రాస్తాను ఒకసారి. 3 yearsకి ఫార్ములా వచ్చేసరికి ఏమొస్తుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ డివైడెడ్ బై 100 ప్లస్ ఏబిసి బై 10,000. ఓకే, అంతే 10,000 వస్తుంది. ఇది జనరల్ ఫార్ములా. ఓకే, సో మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఇది ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే. ఓకే, జనరల్గా 3 yearsకి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఏం రాస్తాం, ఏ ప్లస్ బి ప్లస్ సి, అంతే కదా, సింపుల్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి కాబట్టి మనము ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏముంది, ఈ ఒక్క టర్మే కదా, కాబట్టి ఆ ఒక్క టర్మ్నే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, సో ఆ ఒక్క టర్మ్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఓకే, సో దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏబి అంటే 10 × 10 100, బీసీ అంటే 10 × 5 50, సిఏ అంటే 5 × 10 50 డివైడెడ్ బై 100 ప్లస్ ఏబిసి అంటే 10 × 10 100, 100 × 5 అంతా 500. సో 500 upon 10,000. ఓకే, సో ఇదంతా 200/100 అంతా 200/100 ప్లస్ ఈ 2 0 క్యాన్సిల్ 0.05 వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసరికి మనకి ఎంత వస్తుందంటే 2.05 వస్తుంది. 2.05% ఆఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ వాట్, సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఇక్కడ రాసుకుంటాను చూడండి. ఓకే, సో 2.05% ఆఫ్ ప్రిన్సిపల్ అంతా 15 అన్నాడు. సో 15,000. ఓకే, సో మనకి ఎంత వస్తుందంటే ఒక పర్సెంట్కి 2 0 క్యాన్సిల్. సిమిలర్ నేను ఇందాక ఎలాగైతే చెప్పానో అలాగే 2% ఆఫ్ ఇక్కడ పర్సెంట్ ఇది క్యాన్సిల్ చేస్తాను కాబట్టి 2.05 × 150 కదా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 2తో మల్టిప్లై చేస్తాను. సో 2 × 150 ఎంత 300. ఓకే, 0.05 × 150 క్యాల్కులేట్ చేస్తేనే వేసుకోవచ్చు. ఓకే, 0.05 × 150 వేసుకోవచ్చు. ఓకే, సో 150 × 5 ఎంత 75 కదా, 75 కాబట్టి 750 జనరల్గా. ఓకే, 5 × 150 వస్తుంది 750, 2 0 ఉంది కాబట్టి 7.5 వస్తుంది. కాబట్టి ఎంత వస్తుందంటే 307.5 అనేది ఆన్సర్ వస్తుంది. కానీ ఇదంతా చేయబడలేదు. ఓకే, 150 ఎంత 300, కాబట్టి ఇంకా 0.05 అంటే చాలా తక్కువ. కాబట్టి 300కి తక్కువలో ఏదైతే ఎక్కువ ఉంటుందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అంటే ఈ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇప్పటి వరకు 40 ప్రాబ్లమ్స్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో 10 ప్రాబ్లమ్స్తో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. సాల్వింగ్ ద బెస్ట్ 50 ప్రాబ్లమ్స్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్. డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ ద వీడియో. So that's it guys, and see you in the next video. Take care. Bye bye.